మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు కనబడుతూ ఉన్నాయి. కనీసం మూసిపైన నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, వాటిని కూడా చివరి భూముల వరకు నీళ్ళు తీసుకొచ్చే సోయి లేదు వాళ్ళ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న మంత్రులకి, జిల్లా మంత్రులకి. రైతులను బతికించుకోవాలని తపన మంత్రులకు ఉంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండదు, పరిష్కారాలు ఉంటాయి. ఈ జిల్లా మంత్రికి వసూళ్ల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద సోయి లేదు. ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, ఇతరులను భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి 4 రూపాయలు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప 100 రోజుల నుంచి 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న భావన లేదు వాళ్ళ రైతాంగానికి. ఇక్కడెక్కడ కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కూడా, ఇవాళ ఇక్కడ ఎస్ఎల్బిసి కింద కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో మేము ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పద్ధతిలో నీళ్ళు తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నాం. ప్రభుత్వంగా ఏదో ఒక చిన్న ఎత్తుగడ చేసైనా సరే లక్షలాది మంది రైతులను కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి భావించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఆల్మట్టిలో నీళ్లు ఉన్నాయి, నారాయణపూర్లో నీళ్లు ఉన్నాయి. తప్పకుండా అక్కడి ఆ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరూ కూడా వచ్చి ఎన్నికలలో ఇక్కడ ప్రచారం చేసిపోయారు. తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిపోయారు. మీ సమస్యలకు మేము కూడా అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మేము కూడా మీకు సహాయపడతామని చెప్పాను. మరి వాళ్ళు చేయాలి. ఒక్క 10 టీఎంసీలో నీళ్ళు కనుక అక్కడి నుంచి వదిలితే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని పంట పొలాలు కూడా బ్రతికిపోతాయి. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా ఎండిపోతున్న రైతుల భూముల్ని, పొలాల్ని, వరి పొలాల్ని పరిశీలించిన సందర్భం లేదు. కనీసం జిల్లాధికారులతో సమీక్ష కానీ, రాష్ట్ర స్థాయిలో సమీక్ష కానీ ఇంతవరకు జరగలేదు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ముడుపుల వేటలు, ముడుపులు ఢిల్లీకి ఇచ్చొచ్చే తపనలు తప్ప రైతాంగం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతుంది అనే సోయి లేదు. మొన్నటిదాకా కాళేశ్వరంకి ఏం సంబంధం లేదు, కాళేశ్వరం నీళ్ళు కాదు వచ్చాయని మాట్లాడినారు. సూర్యాపేట జిల్లాకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అని మాట్లాడినారు. మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? చెప్పింది ప్రభుత్వం మార్చి 31 వరకు ఇస్తాం నీళ్లు అని చెప్తేనే రైతులు ఇవాళ పంటలు పెట్టుకున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం ఏడుస్తున్నారు కళాల దగ్గర కూర్చొని. నాగార్జున సాగర్ కేంద్రం చేతిలోనే ఉంది, దాన్ని తెచ్చుకోవాలన్న సోయి లేదు. పరిస్థితిలో ఉన్ననాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేసీఆర్ గారితో మాట్లాడిపోయి నేను నీళ్ళు వదిలిచ్చిన. సోయి లేదు. ఇక మాకు వచ్చింది 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు ప్రజలు, మనం ఎట్లా తీసేది లేదు. ఈ 5 ఏళ్ళు వీడిని మనం బెదిరించి 4 రూపాయలు సంపాదించుకుందామన్న సోయి తప్ప, పదవులు నిలబెట్టుకుందామన్న సోయి తప్ప పైనుంచి మీకు ఏమాత్రం సోయి ఉన్నా ఈ జిల్లా పట్ల 2014 ఏం ముందేముండనో, ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో ఏ రైతును అడిగినా చెప్తారు. ఇప్పుడేం జరుగుతుందో కూడా రైతుల సాక్ష్యం, భూముల సాక్ష్యం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని కాపాడడానికి ఈ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.